నమస్కారం. ప్రజెంట్ మనం ఆరులోబులో ఉన్న మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ చంద్ర గారు మనతో ఉన్నారు. డాక్టర్ కార్తిక్ చంద్ర గారు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి రోబోటిక్ సర్జన్. కొన్ని వందల రోబోటిక్ సర్జన్ చేసిన డాక్టర్ గారు మనతో ఉన్నారు. ఆ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఆ రోబోటిక్ సర్జరీస్ యాక్చువల్గా మనుషులు చేస్తారా లేకపోతే రోబోటిక్స్ చేస్తాయా అని చెప్పి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం ఆనంద్ గారు. ఈ అపోహ చాలా మందికి ఉంటుంది. సో రోబోటిక్ సర్జరీ అంటే ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రోబోటిక్ సర్జరీ అనేది సర్జరీ మనం చేసే విధానంలోనే ఒక నూతన అధ్యాయం అండి. మొదటి నుంచి ఓపెన్ సర్జరీ ఎన్నో వందల ఏళ్ళుగా ఓపెన్ సర్జరీ, పూర్తిగా ఒక పార్ట్ తీయాలంటే పొట్ట పూర్తిగా కోసి తీయడం. అది లివర్ ఆపరేషన్ చేయాలంటే, స్టమక్ ఆపరేషన్ చేయాలంటే, పెద్ద పేగు ఆపరేషన్ చేయాలి, కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే పొట్టను పూర్తిగా కట్ చేసి చేసేవాళ్ళు. సో ఈ ఒక 2-3 దశాబ్దాల ముందర లాప్రోస్కోపిక్ సర్జరీ అనే విధానం ఉంది. అంటే చిన్న కన్నాలు పెట్టి, ఒక 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ కన్నాలు పెట్టి ఆ పార్ట్ ని సెపరేట్ చేయడం, ఆ పార్ట్ ని ఆ చిన్న కన్నాలతోనే బయటికి తీయడం, తర్వాత పార్ట్ ని రిపేర్ చేయడం, ఇలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనేది మచ్ మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఓవర్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ మచ్ బెటర్ దెన్ ఓపెన్ సర్జరీ. రోబోటిక్ సర్జరీలో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొట్టలో ఒక గాల్ బ్లాడర్ సర్జరీ చేయాలి, లేకపోతే కిడ్నీ సర్జరీ చేయాలంటే మేము ఏంటంటే చిన్న 8 mm లేకపోతే 1 సెంటీమీటర్ కన్నాలు పెట్టి ఒక ట్యూబుల్ లాంటివి పెడతాం, ప్రొకాస్ అంటాం. దాంట్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి లోపల చేయాల్సిన కట్ చేయడం, కలపడం, సూచరింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తాం. ఆ పర్టికులర్ పార్ట్ తీసి తర్వాత చిన్న కన్నం పెట్టి అక్కడ చిన్న తీసేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? చిన్న కన్నాలతో చేయడం వల్ల పేషెంట్ కి రికవరీ బెటర్ గా ఉంటుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది. మనం ఒక సర్జన్ కి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి మ్యాగ్నిఫైడ్ విజన్, అంటే 3 డైమెన్షనల్ విజన్. మనం ఒక 3 డైమెన్షనల్ 3D పిక్చర్ చూస్తే మనం అంత కంఫర్టబుల్ గా చూస్తాం యాజ్ కంపేర్ టు 2D విజన్. మచ్ మోర్ అడ్వాంటేజెస్. అట్ ద సేమ్ టైం రోబోటిక్ వర్సెస్ లాప్రోస్కోపిక్ సర్జరీ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలంటే 3 మనుషులు పనిచేయాలి. అంటే ఒక కెమెరా చూపిస్తూ ఉంటారు, అంటే ఏ లోపల ఏం జరుగుతుందో ఆ చిన్న కెమెరా పెట్టి చూపిస్తుంది. సర్జన్ కి 2 చేతులు ఉంటాయి, 2 ఆర్మ్స్ ఉంటాయి, దాంతో ఈ బాడీ పార్ట్స్ కలుపుతూ ఉంటారు. ఇంకొక అసిస్టెంట్ సర్జన్ ఏమో ఏదైనా పట్టుకొని రిట్రాక్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఉంటారు. ఇక్కడ రోబోటిక్ సర్జరీలో ఒకే మనిషి సర్జన్ తనంతట తానే ఈ 3 పనులు చేస్తారు. మనమే కెమెరా కంట్రోల్ చేసుకుంటాం, మనమే పట్టుకొని లాగడానికి హెల్ప్ చేస్తాం, మనమే కట్ చేసి ఇంకొక 2 ఆర్మ్స్ తో కట్ చేసి కలపడానికి, లేకపోతే సూచన చేయడానికి, కాల్చడానికి, ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ విత్ రోబోటిక్ సర్జరీ అపార్ట్ ఫ్రమ్ 3 డైమెన్షనల్ మ్యాగ్నిఫైడ్ స్టేబుల్ కెమెరా ప్లాట్ఫామ్. సో మనం చేయగలిగే పని అంటే నా కెపాసిటీ బాగా పెరుగుతుంది టు డూ ద సేమ్ సర్జరీ విచ్ ఇస్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో చిన్న చిన్న సర్జరీ లైక్ అపెండిక్స్ తీయడం, గాల్ బ్లాడర్ తీయడం, హెర్నియా ఆపరేషన్, ఇలాంటివి లాప్రోస్కోపీలో అవుతాయి. కానీ క్యాన్సర్ సర్జరీస్, అంటే నేను క్యాన్సర్ సర్జరీ కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సింది, కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో క్యాన్సర్ వచ్చింది, కిడ్నీలో ఒక 3-4 సెంటీమీటర్లు గడ్డ ఉంది. ముందు అయితే కిడ్నీ అంతా పూర్తిగా తీసేవాళ్ళం. ఇప్పుడు కిడ్నీ పూర్తిగా తీయకుండా గడ్డను మాత్రం సెపరేట్ చేసి ముందు కిడ్నీ అంతా సేవ్ చేయగలిగితే పేషెంట్ మంచిది. అది ఎలా చేయాలంటే, మనం కిడ్నీకి వెళ్ళే రక్తనాళాన్ని స్లాప్ చేసి టెంపరీగా మూసి ఆ ట్యూమర్ ని తీసి మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఆ కిడ్నీని క్లోజ్ చేయాలి. ఈ కిడ్నీ రక్త ప్రసరణ మనం క్లాంప్ చేసినప్పుడు విత్ ఇన్ 20 to 30 minutes మనం ఆ రిపేర్ కట్ చేయడం, తీసేయడం, ట్యూమర్ తీసేయడం, మళ్ళీ కిడ్నీ రిపేర్ చేయడం అంతా కూడా ఈ 20-30 minutes లో ఫినిష్ చేయాలి. దట్స్ కాల్డ్ ఎస్టిమేటెడ్. లేకపోతే ఇంకా 1-2 గంటలు తీసుకున్నామంటే మళ్ళీ కిడ్నీ రక్త ప్రసరణ పోయి కిడ్నీ ఇంకా పనిచేయదు. సో ఈ కట్ చేయడం, మళ్ళీ కుట్టడం, ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్. మామూలు ట్రెడిషనల్ లాప్రోస్కోపీ సర్జరీలో ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం, ఇది చేయగలం. రోబోటిక్ సర్జరీలో ఇది చాలా బాగా చేయగలం. So this is one example where robotic surgery helps deliver better service for the patients, especially in cancer patients.
యాక్చువల్గా పేషెంట్లు చాలా అపోహలు ఏంటంటే ఈ రోబోటిక్ సర్జరీస్ అంటే ఆ రోబోకి ఒక ఫంక్షన్ ఇస్తారు, ఆ ఫంక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పి చాలా మంది. రోబో అనేది యాక్చువల్లీ మిస్నోమర్ అండి. ఇది యాక్చువల్లీ మాస్టర్ స్లేవ్ సిస్టమ్. ఇది ఎలా ఉంటదంటే మనం రోబోని రోబోటిక్ ఆర్మ్స్ అనేవి ఉంటాయి, దాన్ని పేషెంట్ కి కనెక్ట్ చేసి మనం సర్జన్ ఏమో పక్కన ఒక వీడియో గేమ్ కన్సోల్ లా ఉంటది, అక్కడ కూర్చొని ఆ కంట్రోల్ చేయడం వల్ల మనం ఎలాగైతే వీడియో గేమ్ లో ఎలాగైతే ఆడతామో అలా ఆడటం, ఆ మూమెంట్స్ చేయడం వల్ల బాడీ పేషెంట్ బాడీలో ఆ లోపల మన ఇన్స్ట్రుమెంట్స్ అలా కదులుతాయి అన్నమాట. సో మనం ఇలా కదిలితే లోపల కూడా ఇలా కదులుతారు, ఇలా కట్ చేస్తే లోపల కూడా అలా కదలదు. అంటే ఒక 3 members చేయవలసిన కంటెంట్ టోటల్ అంతా కంటెంట్ ఒక కంట్రోల్ తో చేయగలము. ఒకే మనిషి మూడింటిని కంట్రోల్ చేసి. సో రోబోకి 3 పార్ట్స్ ఉంటాయి, మెయిన్ పార్ట్స్. ఒకటి ద రోబో ఆర్మ్స్, అండ్ దెన్ సర్జన్ కన్సోల్ అనేది సర్జన్ కూర్చొని చూస్తాడు, కూర్చొని దాని లోపలికి పెట్టి ఆర్మ్స్ ని కంట్రోల్ చేస్తాడు. అండ్ ఇంకొకటి విషన్ కార్ట్ అనేది ఉంటుంది, అంటే లోపల ఏం జరుగుతుందో అక్కడ కూర్చున్న అంటే ఆపరేషన్ థియేటర్ లో పక్కన ఉన్న నర్సులకి, అసిస్టెంట్ సర్జన్ కి, వాడికి తెలియడానికి ఒక విషన్ కార్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి చూసి చేస్తూ ఉంటారు. సరే, ఎటువంటి సర్జరీలో ఈ రోబోటిక్స్ వాడతారు? More complicated the surgery, more is the benefit with the robo. For example, ఇప్పుడు నేను చెప్పినట్టు పార్షియల్ నెఫ్రెక్టమీ, ట్యూమర్ కిడ్నీ పూర్తిగా తీయట్లేదు, కిడ్నీ చిన్నదిగా తీయాలి, మళ్ళీ కిడ్నీ రిజెక్ట్ చేయాలి. దట్ ఇస్ అడ్వాంటేజ్. పెద్ద పేగు క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్. రెక్టమ్ అనేది పెల్విస్, అబ్డామెన్, పొట్టలోని కింద భాగంలో ఉంటుంది. దాని పక్కనే కొన్ని క్రిటికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, లైక్ యూరినరీ బ్లాడర్, ప్రాస్టేట్, ఇవన్నీ యూట్రస్, ఇవన్నీ ఉంటాయి. వాటిని సేవ్ చేస్తూ అక్కడ కింద ఈ పేగు పార్ట్ తీసి మళ్ళీ పై పేగుని, కింద పేగుని మళ్ళీ కలపాలి. సో అది కొంచెం కష్టం, డెప్త్ లో చేయడం నేరోగా ఉంటుంది కాబట్టి ఈ నేరో ఏరియాస్ లో చేసే ఇలాంటి చోట్లలో రోబో అనేది చాలా హెల్ప్ గా ఉంటుంది. అదే కాకుండా స్టమక్ క్యాన్సర్, జీర్ణాశయం క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్. ప్రాస్టేట్ అనేది యూరినరీ బ్లాడర్ కింద ఉంటుంది, కొన్నిసార్లు పెద్దవాళ్ళలో వస్తుంది, 60-70 years పైబడిన వాళ్ళలో ఉంటుంది. సో ఇక్కడ రికవరీ పీరియడ్ అనేది ఇంపార్టెంట్. అర్లీగా రికవర్ అవ్వగలిగితే పేషెంట్ కి బెటర్, పేషెంట్ కెన్ గో బ్యాక్ టు హిస్ వర్క్ ఫాస్టర్. సో ఈ క్యాన్సర్స్ మళ్ళీ చెస్ట్ క్యావిటీలోకి వెళ్తే ఈసోఫేజియల్ క్యాన్సర్, అనోవాయిక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, మీడియాస్టినల్ ట్యూమర్స్, థైమోమాస్, శ్వానోమాస్, ఇలాంటి వాటికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ వన్ మోర్ స్పెసిఫిక్ సర్జరీ వేరియేషన్స్, స్కార్లెస్ థైరాయిడ్ సర్జరీ. లైక్ థైరాయిడ్ సర్జరీ అంటే యూజువల్లీ థైరాయిడ్ కొంచెం యంగ్ పీపుల్ లో వస్తుంది, 20s, 30s, 40s లో వస్తుంది. సో యూజువల్లీ మనం ఏంటంటే థైరాయిడ్ ఇక్కడ స్కార్ కట్ చేసి తీస్తాము. అది మామూలుగా అందరికి మనకి చేస్తే మనకి తర్వాత కనిపిస్తుంది. కొన్నిసార్లు యంగ్స్టర్స్ ఉంటారు, 20s, 30s లో ఉన్న వాళ్ళు, అన్మ్యారీడ్ పీపుల్. దీస్ పీపుల్ మైట్ వాంట్ టు, అంటే ఇక్కడ బయట కనిపించకుండా చేయాలని అనుకుంటారు. అలాంటప్పుడు కొన్నిసార్లు శంకర్ వచ్చి ఆర్పిట్ అంటాం, యాక్సిల్, అక్కడి నుంచి స్కోప్ అనేది పెట్టి, కన్నాలు పెట్టి, ట్యూబ్ పెట్టి, దాంట్లో నుంచి ఈ నెక్ ఏరియాలోకి వెళ్ళి ఆ థైరాయిడ్ ఇవన్నీ తీసేసి మళ్ళీ శంకర్ బయట తీసేసి, సో స్కార్ లేకుండా, స్కార్ కనిపించకుండా ఉంటుంది, వేరే పార్ట్ లో ఉంటుంది, బాడీ లోపలికి డ్రెస్ లో హైడ్ అయిపోతుంది. సో చాలా మంది యంగ్స్టర్స్, అమ్మాయిలు, అబ్బాయిలు కూడా అడుగుతుంటారు అది క్యాన్సర్ అనే కదా, నాన్ క్యాన్సర్ కండిషన్స్ లో కూడా చేస్తాం. సరే, ఈ రోబోటిక్స్ ద్వారా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఆల్రెడీ చెప్పాను, సర్జన్ కి చాలా కంఫర్టబుల్, స్టేబుల్ ప్లాట్ఫామ్, ఓకే, అండ్ హీ కెన్ డూ మచ్ బెటర్ వర్క్. లాంగ్ సర్జరీస్ లో, ఎక్కువ డ్యూరేషన్ సర్జరీస్ లో పక్కన కూర్చొని కంఫర్టబుల్ గా చేస్తారు. మనం ఏదైనా ఒక పని మోర్ కంఫర్టబుల్ గా చేయగలిగితే లోపల మోర్ ఎఫెక్టివ్ గా జరుగుతుంది. సో ఇట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్ ఫర్ బెనిఫిట్ ఫర్ ద పేషెంట్. పేషెంట్ కి ఏంటంటే మనకి మంచి మ్యాగ్నిఫికేషన్, స్టేబుల్ విషన్, వీటి వల్ల తక్కువ బ్లడ్ లాస్ జరుగుతుంది. తక్కువ బ్లడ్ లాస్ జరగడం, చిన్న కన్నాలతో చేయడం, పెద్దదిగా కట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న కన్నాలతో చేయడం వల్ల పేషెంట్ యూజువల్లీ అర్లీగా రికవర్ అవుతారు.
నెక్స్ట్ డే మేము ఒక కడుపు సంచి క్యాన్సర్ ఆపరేషన్ చేస్తే పక్క రోజు మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తాం. అదే రోజు సాయంత్రం పేషెంట్ నడిపిస్తున్నాం అండ్ రాత్రికి భోజనం చేస్తున్నారు. పక్క రోజు మార్నింగ్ లేచి కూర్చుంటారు, ఇంటికి పంపించేస్తారు. 2-3 రోజులు 4-5 రోజుల్లో దర్ గోయింగ్ బ్యాక్ టు దర్ వర్క్. బికాస్ పెద్ద కన్నం ఏం లేదు, చిన్న 4-5 కన్నాలు 4 బ్యాండేజ్లు పెట్టేసి ఇంటికి పంపించేస్తాం. సో దట్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్ విత్ రోబోటిక్స్. డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇది టెక్నాలజీ కొంచెం కాస్ట్లీ టెక్నాలజీ. ఓకే. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ప్రీమియం టెక్నాలజీ అంటే డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇట్ హస్ బీన్ డెవలప్డ్ ఓవర్ ద పాస్ట్ 10-20-25 years. మన వైజాగ్ వచ్చి ఒక 5-6 years అవుతుంది. సో ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం వచ్చే కాస్ట్ అండ్ ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ కొంచెం ఎక్కువ అవడం వల్ల అడిషనల్ కాస్ట్ మనకి పెరుగుతుంది. అది రోబోటిక్ సర్జరీ ప్రతి సర్జరీలో వాడతారా, పర్టికులర్గా కొన్ని సర్జరీస్లోనే వాడతారా? అంటే మెయిన్లీ క్యావిటీ సర్జరీస్ అంటే పొట్ట, ఓకే. లోపల ఏమున్నా పేగులు, లివర్, కిడ్నీస్ ఇలాంటి వాటి అన్నింటిలో చేస్తాం. అది చెస్ట్ క్యావిటీ, లంగ్స్, ఈసోఫేగస్, మీడియస్కులం వీటి మీద వాడతాం. అదే స్కిన్ మీద ఉండే క్యాన్సర్స్, స్కిన్ మీద ఉండే సర్జరీస్ ఇలాంటివి చేయాలి. బోన్ సర్జరీస్ అంటే బోన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అలాంటి వాటికి వేరే ఆర్థోపెడిక్ రోబో వేరే చేస్తాం. సో మనం క్యావిటీ సర్జరీస్ అంటాం, వీటికి మెయిన్లీ వాడతాం. రోబోటిక్స్ మీద ఉన్న ఎన్నో అపోహలు తొలగించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.